హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మని. ఈవేళ కర్రీ ఏంటి చెప్పనా? మేక పొట్ట అంటే బోటి పొట్ట అంటారు, బోటి అంటారు. అది నేను తెచ్చుకున్నాను, అది వండుకుంటున్నాను. చూపిస్తాను ఫ్రెండ్, వచ్చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు నానబెట్టుకున్నాను. టోయ్ వచ్చేస్తుంది, చూసుకోండి. టోయ్ అద్దుగో. సరే, ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో. ఇది ఇలాగా చేసేసి అమ్ముతారు ఇక్కడ మాకు. ఇలా తెచ్చుకున్నాను. ఇది సంచిది. ఈ సంచిలో బోళ్ళ అవయవాలు ఉంటాయి, అవన్నీ ఏమి తెచ్చుకోలేదు. ఈ సంచి ఒకటి తెచ్చుకున్నాను. ఇది క్లీన్ చేసి ఇచ్చేసారు నాకు. తెచ్చుకున్నాను. దీన్ని ఇప్పుడు పులిచి పెట్టుకుందాము. ఇదేంటి తెలుసా? కామెంట్ చేయండి తెలిస్తేని. ఇది దీన్ని కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ముక్కలు ఒక 5 విజిల్ రానిచ్చి అప్పుడు పులిచి పెట్టుకుందాం. చూసారా ఎంత నీట్గా కడిగేసాను, ముక్కలు కోసేసుకున్నా. చూసారా అస్సలు బ్లాక్ అన్నది లేదు. కొంతమంది, నేను చాలా వీడియోలు చేస్తాను, షార్ట్ వీడియోలు అయ్యి ఈ నలుపు పోదు, అలాగే వండేస్తారు. చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా ఉందో. ఇది కుక్కర్లో వేసుకుందాం. అల్లం వేసుకుని, పసుపు వేసుకుని ఒక 5 విజిల్ రానిద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం తగినంత అల్లం పేస్ట్ వేసి ఒక 5 కోతలు రానిద్దాం. ఫ్రంట్ నుంచి చేతితోనే పట్టుకున్నాను ఫ్రెండ్స్. సెల్లో కొంతంతా అటు ఇటు అవుతూ ఉంటుంది, ఏమనుకోకండి. స్టాండ్ లేదు. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని మూత పెట్టేసి ఇది వేయించాలి. తగినంత నూనె పోసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. తగినంత పసుపు, అల్లం పేస్ట్, సరిపడినంత సాల్ట్. ఆ ఉడికిలాగా బాగా మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి కొత్తిమీర వేస్తున్నాను. ఇవి కొత్తిమీరకి ఆకు తీసేసిన కాళ్ళు ఇవి. ఈ పులుసులో బాగుంటాయి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోయి టమాటా ముక్కలు వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. చూద్దామా ఉడికిపోయిన. వావ్, ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, టమాటా ఉల్లిపాయలు. ఇవి ఉడకబెట్టుకున్నాయి పొట్ట ముక్కలు వేసుకుందాం. బోటి ముక్కలు. వాటర్ పాడేయకూడదు, వాటర్లోనే ఉంటుంది టేస్ట్ అంతాను. ఆ వాటర్ పాడేస్తే టేస్ట్ పోద్ది. మగ్గబెట్టుకుని కారం పోసుకుందాం. మగ్గిపోయినది మూత తీసుకుందాం. మనం కొయ్యకు ముందు ఎంత పెద్దగా ఉంది, కుక్కర్లో అయిపోయాక చూడు ఎంత చిన్నగా అయిపోయిందో. ఎంత అవ్వలేదు, ముక్కలు ఎన్నో ముక్కలు అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. కలిపేసుకుని వాటర్ పోసుకుందాం. దీంట్లో వచ్చిన వాటర్ ఉంది కదా, వాటర్ పోసేసుకుందాం. కొత్త ఆడుతుంది. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. మీరు ఎంత పులుపు తింటే అంత వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నాను. పులుపు చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. చింతపండు వేసేసి చింతపండు వాటర్, మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని ఇలాగా మసాలా తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంట్లో తయారు చేసిన మసాలా ముద్ద. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు అంతే ఫ్రెండ్స్, ఇంకేం వేయలేదు. ఈ ముద్ద కూరలో వేసుకుందాం. ఇంకా కొంచెం దగ్గరికి రానిచ్చి దింపేసుకుందాం. ఇటువంటి వీడియోలు ఎన్నో పెడతాను ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. మూత పెట్టేసుకుందాం. మరి చూసేద్దాం, వచ్చేయండి. టాయ్, చిక్కబడిపోయింది పులుసు. పొగలు వచ్చేస్తుంది కదా. మరి టేస్ట్ చూద్దామా? వావ్,
ఇంత కూరే తినేస్తాను నేను. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఆ మొక్కలు, చూసారా? వావ్, ఎంత నీట్గా ఉంది. కొంతమంది ఇలా తింటారు, నల్లగా ఉంటాయి మొక్కలు. బాబోయ్, చూడలేం ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంది చూసారు మొక్క. ఉంటాను, బాయ్.